అమరవీరులకు బంధు సొసైటీ ఘన నివాళి. అమరుల త్యాగం చిరస్మరణీయం. వారి ఆశయ సాధనే నిజమైన నివాళి. హైదరాబాద్ నేరెడ్మెట్లోని డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ భవన్లో 6వ తేదీ గురువారం నాడు బంధు సొసైటీ ఆధ్వర్యంలో చుండూరు అమరవీరుల సంస్మరణ సభ అత్యంత గంభీరంగా భావోద్వేగపూరితంగా నిర్వహించబడింది. 1991 ఆగస్టు 6న చుండూరులో కుల అహంకారంతో రగిలిపోయిన మానవత్వం లేని కుల పిశాచులు అమాయక దళితులపై అత్యంత దారుణంగా జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన మన జాతి అమరవీరులను సభలోని ప్రతి ఒక్కరూ కన్నీటి నివాళులతో స్మరించుకున్నారు. వారి త్యాగం, వారి బాధ, వారి కుటుంబాలు అనుభవించిన వేదనను గుర్తు చేసుకుంటూ సభలో పాల్గొన్న వారందరూ 2 నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన జాతి ముత్యం శ్రీ ఆపిగండ్ల భరత్ భూషణ్ గారు, అతిథి శ్రీ ఆరేపల్లి రాజేందర్ గారు, బంధు సొసైటీ అధ్యక్షులు శ్రీ పల్లేల వీరస్వామి గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ మందా కనకయ్య గారు, సహాయ కార్యదర్శి శ్రీ నరసింహ గారు, సభ్యులు ఎల్లయ్య గారు, శ్రీ గండి కృష్ణ గారు, శ్రీ సత్యనారాయణ గారు, శ్రీ నరసింహరావు గారు, శ్రీ రవీంద్ర గారు, శ్రీ ఓం ప్రకాష్ గారు, శ్రీ ఇట్క్యాల మల్లేష్ గారు, శ్రీ యాదగిరి గారు, శ్రీ గౌతమ్ గారు, శ్రీ స్వామి గారు, శ్రీ దాస్ గారు, అలాగే బంధు సొసైటీకి చెందిన అనేక మంది బంధువులు పాల్గొని అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. వ్యక్తులు మాట్లాడుతూ చుండూరు ఘటన కేవలం ఒక గ్రామంలో జరిగిన సంఘటన మాత్రమే కాదు, అది భారత సమాజాన్ని కుదిపేసిన దళితుల ఆత్మగౌరవ పోరాట చరిత్రలో చెరగని అధ్యాయం అని పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలను ఎన్నటికీ మరువరాదని, వారి ఆశయాలను కొనసాగించడం, సమానత్వం, సామాజిక న్యాయం, సోదర భావం నెలకొల్పడమే ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన మార్గంలో విద్య, ఐక్యత, సంఘటిత శక్తితో ముందుకు సాగి కుల వివక్ష లేని సమాజ నిర్మాణాన్ని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సభలో తీర్మానించారు. చుండూరు అమరవీరుల పవిత్ర స్మృతికి శిరస్సు వంచి నివాళులర్పిస్తూ అమరుల త్యాగం వృధా కాదు. దుర్ఘటన తర్వాత మా యుద్ధ నౌక గద్దరన్న గారి వర్ధంతి గురించి ఈ ఆర్గనైజేషన్ సమావేశానికి వచ్చిన మీరందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, మనం బడుగుగా ఉన్న వాళ్ళం, క్రీపింగ్ కమ్యూనిటీసం, ఇప్పటికన్నా మన హక్కుల గురించి ప్రయత్నం చేసి తెచ్చుకొని మన రాజ్యాధికారం తీసుకు ప్రయత్నం చేస్తే ఈ రోజున ఉన్న ఈ 100 మంది 1,00,000 మంది అయ్యి కొన్నాళ్ళకి ఎక్కువ మంది ఉన్న జనాభా మనం రాజ్యం వెళ్ళుకొని తక్కువ ఉన్న జనాభాకి సాధించే విధంగా రావాలని, అప్పుడే మన భారతదేశంలో స్వతంత్రం వచ్చిందని సమాజానికి మనకు ఉపయోగపడతారని, ఈ మధ్యలో దొరికిందే తడుగా ప్రతివాడు రిజర్వేషన్ అవసరం లేదు, కులం లేదు, అది లేదు, ఇది లేదు అని మాట్లాడుతున్నారు. రిజర్వేషన్ ఎవరికి లేదు? మరి టెంపుల్లో ఉన్న వాళ్ళు ఒకే కమ్యూనిటీ వాళ్ళు 4,000 సంవత్సరాల నుంచి ఉన్నారు, ఎవరి గురించి మాట్లాడరు. ఈ 70 ఏళ్లలో క్యాబినెట్ సెక్రటరీ ఒక ఎస్సీ వాడు, ఎస్టీ వాడు అవ్వలేదు, దానికి మాట్లాడరు. చైర్మన్ రైల్వే బోర్డు ఒకడే అయ్యాడు. నా పేరు పల్లెల వీరస్వామి, బంధు సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడిని. అంతేకాదు కారంచెడు చుండూరు కార్యక్రమంలో దళిత మహాసభలో కలిసి పనిచేసినటువంటి వ్యక్తిని. కారణం ఏంటంటే, ఒక దగ్గర రాజ్యాధికారంలో ఎవరైతే ఉంటే వాళ్ళు మాత్రమే ఈ మాలామాదిగల మీద దాడులు చేస్తున్న విషయము చుండూరు, కారంచెడు, లక్ష్మీపేట ఈ అంశాలన్నీ పరిశీలించినప్పుడు, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే
కారంచెట్లు కమ్మవాళ్ళు దాడి చేసిండ్రు. అదేవిధంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే చుండూరులో రెడ్డు దాడి చేసిండ్రు. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్ననాడు తూర్పు కాపులు లక్ష్మీపేటలో దాడి చేసిండ్రు. అదేవిధంగా తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ప్రణయ్ గాని లేదంటే మంత్రి మధుకర్ గాని పుట్టామధు నిర్వహించిన దాడులు, నేరెళ్లలో కేటీఆర్ నిర్వహించిన దాడులు ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే వాస్తవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటాడు, రాజ్యాధికారానికి రాలేని జాతులు అంతరించిపోతాయని. కనుకనే రాజ్యాధికారంలో ఉండబడినటువంటి ఈ మూడు కులాలు ఏవైతున్నాయో కమ్మారెడ్డి అదేవిధంగా కాపు, మిగతా సమాజం మీద వీళ్ళ దాడులు నిరంతరం జరుగుతూ ఉన్నాయి. అందుకనే మాన్యవారు కాంశీరామ్ గారు ఏదైతే బహుజనులకి ఒక సూత్రీకరణ చేసిందో టైమ్ ఆఫ్ టాలెంట్ ట్రెజరీ, దాన్ని ఆధారంగా చేసుకుని బహుజనులు రాజ్యాధికారానికి రావాల్సిన ఆవశ్యకత ఉన్నది. నిచ్చెన మెట్ల కుల సమాజంలో అనేక అంతరాలు ఉన్నప్పటికీ ఈ మధ్య సమన్వయం చేసుకొని ముందుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్తూ భవిష్యత్తులో బంధు సొసైటీ కార్యక్రమానికి చేసినటువంటి అదేవిధంగా బంధు సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఈ సమావేశం ముగిస్తున్నాం. జై హింద్.